హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్నోవేటివ్ ఐడియాస్ విత్ విను. ఈ వీడియోలో నేను మకానా కేసర్ కుల్ఫీ అయితే చేసి చూపించబోతున్నాను. స్పెషల్గా చిన్నపిల్లల కోసం. చాలా టేస్టీగా ఉంటుంది, అంతే హెల్దీ కూడా. నో కార్న్ఫ్లోర్, నో షుగర్. అంతేకాకుండా మిల్క్ పౌడర్ కానీ క్రీమ్ కానీ ఎటువంటివి యూజ్ చేయకుండా ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దామా. ఇప్పుడైతే పిల్లలకి ఎంతో హెల్దీ అయిన మకానా 1 కప్ తీసుకొని క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. నెక్స్ట్ ఇలా ఫైన్ పౌడర్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ కేసర్ కూడా పిల్లలకి చాలా మంచిది. ఒక కప్లో కొంచెం సాఫ్రాన్ వేసుకొని అందులోకి హాట్ వాటర్ లేదా హాట్ మిల్క్ ఒక 2 స్పూన్స్ వేసుకొని నానపెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్లోకి 2 గ్లాసెస్ మిల్క్ వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. చీకుకి నేను రెగ్యులర్గా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేస్తూ ఉంటాను. చేసినప్పుడే నేను డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా చేసి స్టాక్ పెట్టుకుంటూ ఉంటాను. బాదం, క్యాష్యూ, పిస్తా, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా చాలా వేసి డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది స్టాక్ పెట్టుకుంటాను. గ్రైండ్ చేసుకున్న మకానా పౌడర్, తర్వాత 2 టేబుల్ స్పూన్ లేదా 3 టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్ పౌడర్ అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ వేయట్లేదు, బెల్లం వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ బెల్లము, తర్వాత ఇందాక నానపెట్టుకున్న సాఫ్రాన్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని లంప్స్ ఫామ్ కాకుండా మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా మనమైతే సమ్మర్లో ఐస్ క్రీమ్స్ అయితే తింటూ ఉంటాము. అది చూసి పిల్లలు కావాలి అని ఏడుస్తారు. సో అప్పుడు మనం ఈ కుల్ఫీ అయితే వాళ్ళకి ఇవ్వచ్చు. చాలా క్రీమీగా, టేస్టీగా అయితే ఉంటుంది. ఎటువంటి క్రీమ్స్ యూస్ చేయకపోయినా ఈ కుల్ఫీ అయితే చాలా క్రీమీ టెక్స్చర్ అయితే ఉంటుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. స్పూన్తో మిక్స్ చేస్తుంటే లంప్స్ ఫామ్ అయిపోతూ ఉంది. సో నేను అందుకే విస్కర్ అయితే యూస్ చేశాను. ఇదైతే చాలా ఫాస్ట్గానే ప్రిపేర్ అవుతుంది. పౌడర్ వేసిన తర్వాత ఇది థిక్నెస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేయాలి. చల్లారిన తర్వాత ఇంకా థిక్గా ఫామ్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే చాలు. చల్లారిన తర్వాత కుల్ఫీ మోల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీ దగ్గర కుల్ఫీ మోల్డ్స్ లేకపోయినా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇలా మీరు కుల్ఫీ మోల్డ్స్లో కన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదు అంటే స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదా, అవైనా యూస్ చేయొచ్చు. లేదు అంటే గ్లాస్ గాజు ఉంటాయి కదా, సో అవైనా యూస్ చేయొచ్చు అనమాట. ఇలాంటి సిల్వర్ ఫాయిల్ తీసుకొని సిజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసుకోవాలి. సిల్వర్ ఫాయిల్ మోల్డ్ పైన పెట్టి రబ్బర్ బ్యాండ్తో టైట్ చేసుకోవాలి. అంతే, తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్ అనేది పెట్టేయచ్చు. ఇదే ప్రాసెస్ మోల్డ్స్కైనా గ్లాసెస్కైనా దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఈ కుల్ఫీ అయితే ఫ్రీజర్లో కంప్లీట్గా 6 to 8 అవర్స్ అయితే పెట్టాలి. ఇక్కడైతే హెల్తీ మకానా కేసర్ కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఇది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు ఫ్రీజర్లో నుంచి తీసిన వెంటనే డిమోల్డ్ చేయడానికి ట్రై చేయకండి, విరిగిపోతాయి. ఇలా నేను చేస్తున్నట్లు జస్ట్ ఒక 5 seconds వరకు వాటర్లో డిప్ చేసి ఓపెన్ చేస్తే బ్రేక్ అవ్వకుండా ఈజీగా స్మూత్గా ఓపెన్ అవుతుంది. చూసారా ఎంత ఈజీగా ఓపెన్ అయిందో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను మట్టి గ్లాస్లో కూడా కుల్ఫీ చేశాను. అది కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మకానా కేసర్ కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. చాలా క్రీమీ టెక్స్చర్ అయితే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అంతే హెల్తీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.